అప్పుడెప్పుడు శానాళ్ల క్రితం ఒకప్పుడు మనసు మీద పాటలు రాసేవాళ్ళు ఇప్పుడు మనుషుల మీద పాటలు రాస్తున్నారు అని నర్మగర్భంగా వేటూరి గారి మీద ఒక చురక వేశారట ఆత్రేయ గారు. వెనువెంటనే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తిరిగి చురుక్కు మనిపించారంట వేటూరి గారు. అయితే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఆత్రేయ గారి శృంగార గీతాల్లాగే వేటూరి గారి శృంగార గీతాలు కూడా కాస్త కట్టు తప్పినట్టే ఉంటాయి కానీ ఎప్పుడూ గుట్టు దాచడానికే ప్రయత్నిస్తాయి. అలాంటి పాటనే బావా బావమరిది చిత్రంలో వేటూరి గారు రాశారు. రాజ్ కోటి గార్ల స్వరకల్పంలో బేస్ డోలక్ మీద త్రిశ్రంలో సాగే వెరైటీ నడకతో చరణం 3వ లైన్లో వినిపించే వేరియేషన్స్తో సాగే యుగళ గీతం బాలు గారు చిత్రగారు బృందం ఆలపించారు. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య, గీతామాధురి. గచ్చగల్లు మన్నదో గుండె చల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ వాళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే గల్లు మన్నదో గుండె చల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్ళంటుకుంటేనే చల్లంటూ పుట్టేనే వయ్యారి గంధాలు మేఘానికి బయట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో నీ చూపుకి ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో ఉత్తమైన గుమ్మందము ఒట్టుకున్న వట్టాడము గంట కొట్టే కౌగిళ్లలోనా చివ్వంటూ నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో నీ రెండలో నీ గుండెలో పచ్చి కళ్ళు మన్నదో గుండె చల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డే చప్పుడైనదో తట్టుకోతడి తమాషా ఇచ్చుకోడే మజాగా కోనమ్మ కూలాట మాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వారు చూపుల్లో పంచదార పందిళ్ళలో మంచు తినే సందిళ్ళలో పాలు
చెల్లించిపో. కొత్త కవిత పుట్టించి గల్లంతు చేసేసి వేడెక్కిపో. వేధించుకో, వేటాడుకో. గచ్చె గల్లు మన్నదో, గుండె చల్లు మన్నదో. కట్టు తప్పుతున్నదో, గుడ్డి చప్పుడైనదో. తట్టుకోతడే తమాషా, ఇచ్చుకోడే మజాగా. లేత చీకట్లో నీ వళ్ళు శృంగార కావిళ్ళు ఇమయ్యాలిలే. సోకు పూరి కులాలిచ్చి మారాకులేసింది నల్లింటుకో. చిన్నింటిలో జున్నంటుకో. గచ్చె గల్లు మన్నదో, గుండె చల్లు మన్నదో. కట్టు తప్పుతున్నదో, కుట్టి చప్పుడైనదో. తట్టుకోతడే తమాషా, ఇచ్చుకోడే మజాగా. ప్రౌడ్ ఆఫ్ యూ గీత, ప్రౌడ్ ఆఫ్ యూ. కొంచెం వంగవా? ప్రౌడ్ ఆఫ్ యూ. కృష్ణ చైతన్య పర్వాలేదు, సూపర్ సూపర్. సో వేటూరి గారి అద్భుతమైన పాటలతో సాగుతున్న ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో గీతా మాధురి, కృష్ణ చైతన్య చాలా బాగా పాడారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది బాలు గారు? సుమా, ఇప్పుడు జరిగింది ఏంటంటే బాలు గారు, వాళ్ళు దొంగతనం జరిగింది, కుక్కలు కూడా వచ్చాయి, వాసన పడుతున్నాయి అనమాట అక్కడ. తర్వాత పోలీసు వాళ్ళని అడిగితేనేమో కుక్కలు అవి చెప్పిన తర్వాత కానీ మేమేమి చేయలేమని అన్నారు. కుక్కలు లోపల తిరుగుతున్నాయి సుమా. కుక్క వచ్చిన తర్వాత ఏమవుతుందో. ఇంతకీ అవి ఆడ కుక్కలా మగ కుక్కలా బాలు గారు? నేను చూసి చెప్తాను సుమా, నాకు క్లోజ్ షాట్ దొరకలేదు. పాట గురించి ఏమనుకుంటున్నారు బాలు గారు? ఇప్పుడు మామూలుగా ఈ పాట గురించి నేను విశ్లేషించను. వాళ్ళు పాడింది చాలా బాగుంది, చాలా చాలా బాగా పాడారు. ఈ పాట గురించి విశ్లేషిస్తే చాలా గొడవలు జరిగిపోతాయి. మహా చిలిపివాడు వేటూరి సుందరరామూర్తి, అంతకంటే నేను చెప్పను. ఈ పాట తర్వాత ఎవరైనా ఒక్కొక్క లైన్గా పెట్టుకొని ఆలోచించి చూడండి తను ఏం రాశాడని మీకే అర్థమైపోతుంది. అంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. దొంగ రాస్కల్. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ.